హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 906 పాయింట్స్ డౌన్ అయ్యి 72,762 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 338 పాయింట్స్ డౌన్ అయ్యి 21,998 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ డౌన్ అయ్యి 46,981 దగ్గర క్లోజ్ అయింది. అండ్ మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు ఇది నేను కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. ఎస్, ఇవాళ మీకు చాలా పెయిన్ఫుల్ డే. మీరు చాలా బాధపడి ఉండొచ్చు. పోర్ట్ఫోలియో స్టాక్స్ భారీగా పతనం అయి ఉండొచ్చు. అండ్ మీరు స్టాక్స్ ని చూడడానికి కూడా 1-2 సార్లు ఇంకెంత పడుంటాయనే ఒక భయాందోళనలు ఇన్వెస్టర్స్ గా మనకి ఇవాళ కలగడం ఎస్ స్టాక్ మార్కెట్ లో కొత్త కాదన్న విషయాన్ని నేను ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు ఏదైతే పోర్ట్ఫోలియోస్ రిలేటెడ్ గా గెయిన్స్, ప్రాఫిట్స్, స్టాక్స్, యుఫోరియా ఏదైతే చూస్తూ వచ్చుంటారో ఇవాల్టి డేస్ మార్కెట్ లో కొన్ని డేస్ రిపీట్ అయితే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా జస్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ థీరీస్ ని చూసి ప్రాపర్ కన్విక్షన్ లేకుండా మార్కెట్ లోకి వచ్చిన మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ స్టాక్ మార్కెట్ నుంచి వెనుదిరుగుతారు. బికాస్ మార్కెట్ ఇది ఒక్కసారి టెస్ట్ చేసింది. బట్ గతంలో ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళని 10 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళని ఎన్నోసార్లు ఇది రాంగ్, మార్కెట్ రాంగ్ అని ఎన్నోసార్లు ఇలాంటి ఫాల్స్, ఇంతకంటే ఎక్కువ ఫాల్స్ తో వైరస్ రిలేటెడ్ గా ఉంటున్నప్పుడైతే ఇంకా బిగ్ ఫాల్స్ తో మార్కెట్ ఇది రాంగ్, ఇంకా అమ్మేసే పోర్ట్ఫోలియోని కరెక్ట్ కాదని ఎన్నోసార్లు భయపెట్టడానికి ప్రయత్నించిందన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ కి గుర్తు చేయాలనుకుంటున్నాను. దీని రిలేటెడ్ గా మళ్ళీ మాట్లాడుకుందాం. అసలు ఎందుకు మార్కెట్ పడుతుంది అండ్ ఎక్కడ వరకు మార్కెట్ పడచ్చు అండ్ ఎక్కడ మనం ఫర్దర్ గా యావరేజ్ చేయాలనుకుంటున్నారు, కొత్తగా కొనాలనుకుంటున్నా, ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ వేటి రిలేటెడ్ గా మనం జాగ్రత్త పడాలి, వీటన్నిటి గురించి కూడా ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ చాలా డీటెయిల్డ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్వెస్టర్స్ ని ఉద్దేశించి అండ్ ట్రేడర్స్ ని ఉద్దేశించి ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇవాల్టి మార్కెట్ ఒక డేటాని మీరు గమనిస్తే నిఫ్టీ 1.5% పడింది, బ్యాంక్ నిఫ్టీ 0.6% పడింది, వెరాస్ మిడ్ క్యాప్స్ 4.4% అండ్ స్మాల్ క్యాప్ 5% దగ్గరగా పడ్డాయి. ఫ్రెండ్స్, నేను మిగతావన్నీ మాట్లాడే ముందు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోకి అండ్ ఫైనాన్షియల్ వెబ్సైట్స్ లోకి తీసుకువెళ్లి ఇవాళ మార్కెట్ ఎందుకు ఫాలో అయి ఉంటుంది అన్నదానికి ఫ్యాక్టర్స్ ని చూపిస్తాను. ఇది మనీ కంట్రోల్ మార్జిన్ తో ఎవరెవరైతే స్టాక్స్ ని కొనుంటారో, అంటే స్టాక్స్ ని తాకట్టు పెట్టో, లేకపోతే వాళ్ళ దగ్గర ఫుల్ మనీ లేకుండా ఎవరైనా స్టాక్స్ ని కొని అవి పడుతూ ఉంటే ఫర్దర్ గా వాళ్ళని మార్జిన్ అడుగుతుంటే ఆ మార్జిన్ ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ఆ స్టాక్స్ ని అమ్మే ప్రయత్నం చేస్తారు కదా, దాని కారణంగాను స్టాక్ మార్కెట్ పడి ఉంటుంది అంటున్నారు. బట్ ఇది ప్రధాన కారణం కాదు. ఇన్వెస్ట్మెంట్ లో కేవలం మార్జిన్ ద్వారా చేసే ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద మొత్తంలో ఉండవు. దాన్ని పక్కన పెడదాం, దాన్ని పక్కన పెట్టండి. ఇది మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ రిలేటెడ్ గా కూడా ఓవరాల్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ లో ఫియర్ ఫ్యాక్టర్స్ నెలకొన్నాయి. దీని కారణంగా మార్కెట్ పడింది అంటున్నారు. ఆంఫీ అండ్ సెబీ వాళ్ళు స్ట్రెస్ టెస్ట్ ఇవాళ మొత్తం మార్కెట్ లో ఎక్కడ చూసినా స్ట్రెస్ టెస్ట్ వివరాలు 15 మార్చి రాబోతున్నాయి. కాబట్టి ఇవాళ మార్కెట్ లో ఇంత భారీ పతనం అని మీకు ఇక్కడ డేటా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ సేమ్ స్ట్రెస్ టెస్ట్ గురించి మార్కెట్ లో ఎటువంటి అప్డేట్ లేని పాయింట్ నుంచి కూడా రిపీటెడ్ గా ఛానల్లో మెన్షన్ చేస్తూనే వస్తున్నాను. బట్ ఇవాళ మార్కెట్ ఇంతలా పడుతూ ఉండడం, మిడ్ క్యాప్స్ 4%, స్మాల్ క్యాప్స్ 5% అబో పడుతూ ఉండడం, ఇప్పుడు స్ట్రెస్ టెస్ట్ రాబోతుంది. మార్చ్ 15th డేటా రాబోతుంది. కాబట్టి ఈ లోపు మార్కెట్ భయాలకు లోనే ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఎక్సెస్ గా 4 బిలియన్ స్టాక్స్ అన్నిట్లోనూ ఫాల్ కనిపిస్తుంది అని చెప్తున్నారు. అండ్ మార్చ్ ఎఫెక్ట్ కూడా రీసెంట్ డేస్ లో అనుకున్నాం కదా, ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ అనే ఇంపాక్ట్ కూడా ఉంటది మార్చ్ మంత్ లో. ప్రీవియస్ గా ఎగ్జిస్టింగ్ గా లాభాలు వచ్చిన వాళ్ళు దానికుంటున్న నష్టాలుగా ఉంటున్న స్టాక్స్ ని కూడా బుక్ చేసుకుంటారు. అండ్ నష్టాల్లో ఉంటున్న వాళ్ళు లాభాల్లో ఉంటున్న స్టాక్స్ ని కూడా బుక్ చేసుకొని ట్యాక్స్ బర్డెన్ ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ ఉంటుందని, దీని కారణంగా స్టాక్ మార్కెట్ పడిందని మనీ కంట్రోల్ లోను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా సెబీ యొక్క స్ట్రెస్ టెస్ట్ కారణంగాను, ఓవర్ వాల్యుయేషన్స్ కారణంగాను, మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కారణంగాను అండ్ టెక్నికల్ గా కూడా మార్కెట్ లో ఫాల్ ఉందని ఎలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా నిన్నటి వీడియో ఎవరైనా చూసుండకపోయినట్లయితే ఒకసారి చూడండి. ఈ సేమ్ డేటా మార్కెట్ లో స్మాల్ క్యాప్స్ ఎందుకు పడుతున్నాయి, ఇక్కడ నుంచి ఒక 14-15 రోజుల నుంచి పోర్ట్ఫోలియో స్టాక్స్ జాగ్రత్త, పోర్ట్ఫోలియో స్టాక్స్ లో భారీ పతనం ఉండొచ్చు. ప్రధానంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు లార్జ్ క్యాప్ స్పేస్ ఎందుకు చూడాలి, ప్రెసెంట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఉంటున్న అన్సర్టనిటీ ఏంటని రిపీటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ ఇన్నిసార్లు చెప్పడానికి కూడా ఈ ప్రధాన కారణమే స్ట్రెస్ టెస్ట్ అప్డేట్ మనకి మార్చ్ 15th రాబోతుందని. బట్ ఇప్పుడు మార్కెట్ లో జరగాల్సిన డామేజ్ 70-80% జరిగిందని అయితే నేను భావిస్తున్నాను. అండ్ ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటుంటే పర్టికులర్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఫర్దర్ గా యావరేజ్ చేయాలనుకుంటున్నా ఆర్ ఇంకేదైనా ఫండ్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నా, వి డోంట్ నో మార్కెట్ ఎంత పడుతుంది, ఇంకా ఎంత బిగ్ ఫాల్ అవుతుందని. బట్ ఒక లాజికల్ పాయింట్ ఎంట్రీ కోసం రీసెంట్ టైమ్స్ లో ఒకవేళ చెప్పింది విని మీరు లార్జ్ క్యాప్స్ లోకి షిఫ్ట్ అయ్యి మళ్ళీ స్మాల్ క్యాప్స్ లో ఇప్పుడు ఉంటున్న ఫాల్ ని ఆపర్చునిటీగా చూడాలనుకుంటే దెన్ మార్చ్ 15th అరౌండ్ మీకు ఒక ఆపర్చునిటీ దొరకచ్చు. మార్చ్ 15th మనకి ఫ్రైడే. మోస్ట్ ఆఫ్ ద డేటా నిన్న కూడా వీడియోలో చెప్పాను, నాకుంటున్న డేటాని బట్టి మార్కెట్ టైమ్ లో ఆ స్ట్రెస్ టెస్ట్ రాకపోవచ్చు. మార్కెట్ ఎండ్ అయ్యాక వీకెండ్ లో మనకి మార్చ్ 15th ఫ్రైడే మార్కెట్ ఎండ్ అయ్యాకే రావచ్చు. ఒకవేళ మార్కెట్ టైమ్ లో వస్తే అది సర్ప్రైజ్, బట్ మార్కెట్ ఎండ్ అయ్యాక వస్తుందని అయితే
నేను పర్సనల్ గా అనుకుంటున్నది ఆ స్ట్రెస్ టెస్ట్ లో ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ బెటర్ గా వాళ్ళ డేటాని ప్రూవ్ చేసుకోవడానికి ఎగ్జిస్టింగ్ గా హై బీటాతో లో లిక్విడిటీతో ఉన్న స్టాక్స్ ని వాళ్ళ పోర్ట్ఫోలియోస్ నుంచి తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయేమో అని జస్ట్ నా అజంప్షన్ మాత్రమే. నేను కంప్లీట్ గా కూడా రాంగ్ అవ్వచ్చు. ఇది నేను వెళ్ళి చూసింది కాదు, మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియోస్ అన్నిటిని నేను అనాలిసిస్ చేసింది కాదు. బట్ కరెక్ట్ గా స్ట్రెస్ టెస్ట్ కి ముందే చాలా డేస్ బ్యాక్ నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం స్ట్రెస్ టెస్ట్ జాగ్రత్త, అది 15th మార్చ్ రాబోతుంది. మార్కెట్ లో ఎక్కడ దీని గురించి హై అలర్ట్స్ లేవు, లైక్ ఇది ఒక బిగ్ ఈవెంట్ అనేలా మార్కెట్ చూడట్లేదు. బట్ ఇది ఫస్ట్ టైం మ్యూచువల్ ఫండ్స్ లో జరుగుతున్నది కాబట్టి ఇది జరిగే టైం పాయింట్ కి ఖచ్చితంగా మార్కెట్ లో వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. పర్టికులర్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్, మైక్రో క్యాప్, ఎస్ఎంఈ లో ఒక బిగ్ వోల్టాలిటీ ఉంటుంది అనుకున్నాం కదా. అండ్ ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ లోనే మార్కెట్ లో ఇలా వోల్టాలిటీ నెలకొంటూ ఉండడం ప్రాబబులీ వాళ్ళ స్ట్రెస్ టెస్ట్ లో ఉంటున్న రిజల్ట్స్ బెటర్ గా చూపించడం కోసం మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు హై బీటా స్టాక్స్ ని లిక్విడేట్ చేసుకోవడానికి దానికి ముందుగా ఈ డేస్ లో ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అండ్ వాళ్ళు అదంతా ప్రయత్నించిన స్ట్రెస్ టెస్ట్ కోసమే చేస్తారు కాబట్టి, మార్చి 15వ తేదీ కోసమే చేస్తారు కాబట్టి, మార్చి 15 మార్కెట్ ఎండ్ అయ్యే పాయింట్ కి ఏదైతే ఫాల్ మనకి మార్కెట్ లో కనిపించుంటుందో, ఇఫ్ ఇన్ కేస్ ఇది స్ట్రెస్ టెస్ట్ కారణంగానే ఫాల్ అయింటే, అజంప్షన్ నెంబర్ 1 ఇది, కేవలం స్ట్రెస్ టెస్ట్ కారణంగానే మార్కెట్ ఇప్పటి వరకు ఫాలో అవుతూ వచ్చుంటే, దెన్ దాని తర్వాత స్ట్రెస్ టెస్ట్ కారణంగా ఫాలో అవ్వాల్సిన రీజనే లేదు కదా. ఆ టైం కి డేటా వచ్చేస్తుంది, మార్కెట్ లో ప్రూవ్ చేసేసుకుంటారు వాళ్ళు ఎంత లిక్విడ్ గా ఉన్నారు. వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని ఇప్పటికిప్పుడు లిక్విడేట్ చేయాలనుకుంటే 25% ఆఫ్ ద పోర్ట్ఫోలియో, 50% ఆఫ్ దేర్ పోర్ట్ఫోలియో ఎంత టైంలో లిక్విడేట్ చేయగలరు అనేది వివరాలు మార్కెట్ కి అందించేస్తారు కాబట్టి, దాని తర్వాత వాళ్ళు సెల్ చేసే ఒక ఆలోచన మ్యూచువల్ ఫండ్స్ కి ఉండదు అనేది నా అభిప్రాయం. సో 15th మార్చ్ ఎండింగ్ పాయింట్ కి, మార్కెట్ క్లోజ్ అయ్యే పాయింట్ కి ఏదైనా బిగ్ ఫాల్ మార్కెట్ లో వచ్చుంటే దెన్ అది గుడ్ ఎంట్రీ పాయింట్ అనేది, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎంట్రీ పాయింట్. మనకు తెలియదు మార్కెట్ ఇంకెంత పడుతుందో, బట్ పడుతున్నప్పుడే కదా కొనాలి. అలా ఒకవేళ ఫ్రైడే ఇంకో బిగ్ ఫాల్ మార్కెట్ లో వచ్చుంటే మాత్రం, ఫ్రైడే ఏ లో పాయింట్ అయితే మనం చూసుంటామో, ప్రాబబులీ కొత్తగా ఎంటర్ అవుదాం అనుకున్నా, యావరేజ్ చేద్దాం అనుకున్నా, అది ఒక బెస్ట్ ఎంట్రీ పాయింట్ అనేది నా ఒపీనియన్. అండ్ ఈవెన్ ఇండియా చైనీస్ బార్డర్ లో కూడా మిలిటరీ టెన్షన్స్ నెలకొంటున్నాయి. ఇండియా చైనా రిలేటెడ్ గా అన్సర్టనిటీ అనేలా కూడా కొన్ని డేటా పాయింట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. బట్ అవి ప్రధానంగా ప్రతి ఒక్క దగ్గర మనకు కనిపిస్తున్న పాయింట్స్ కాదు. ఐ హోప్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది స్మాల్ క్యాప్ ఇండెక్స్. టెక్నికల్ గా మనం లెవెల్స్ ని డ్రా చేసుకోవచ్చు, ఏది ఇంపార్టెంట్ సపోర్ట్, ఏది ఇంపార్టెంట్ జోన్, దాని దగ్గరికి వస్తే బై చేయొచ్చు మనం అని. బట్ ఇది ఈవెంట్ బేస్డ్ గా అండ్ ఒక ఎమోషన్ బేస్డ్ గా రన్ అవుతున్న మార్కెట్ కాబట్టి, ఆ ఎమోషన్స్ ని మనం అనాలిసిస్ చేయడానికి ప్రయత్నించాలి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లాజిక్ ఉందో లేదో ఫైనల్ గా డిసైడ్ అవుతాం, బట్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మార్కెట్ ఇంతలా ఫాలో అవుతున్న దాని బ్యాక్ మీరు చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా చూపించాను కదా, సెబీ ఒక స్ట్రెస్ టెస్ట్, దాని కారణంగానే మార్కెట్స్ ఫాలో అవుతున్నాయని. ఇఫ్ ఇన్ కేస్ అదే ప్రైమ్ రీజన్ అయితే, మార్కెట్ ప్రాబబులీ 14th మార్చ్ అంటే రేపే లాస్ట్ డే అవ్వాలి. ఎందుకంటే 15th మార్చే స్ట్రెస్ టెస్ట్ నిర్వహిస్తారు కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ రేపు కూడా ఒకవేళ మార్కెట్ పడి ఒకవేళ ఈ లెవెల్స్ కి వచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, రేపు ఎండింగ్ కి ఈ పాయింట్ కు ఉందనుకోండి, ఇంతలా మార్కెట్ పడుతూ ఉండడం, మేబీ 15th కూడా మార్కెట్ డౌన్ సైడ్ కే వెళ్ళొచ్చు సర్టైన్ లెవెల్ వరకు. బట్ నేనైతే 15th మార్చ్ ఇది కేవలం స్ట్రెస్ టెస్ట్ కారణంగానే మార్కెట్ ఫాలో అయింటే, ఇన్ ద వర్స్ట్ కేస్ 15th మార్చ్ ఏదైతే లో ఫార్మ్ అయింటుందో, ఆ లోని ఫర్దర్ గా మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్ళదు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరైనా ఎంట్రీ పాయింట్స్ చూస్తుంటే అది 15th మార్చ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పరంగా వస్తున్న ఫాల్ అనేది, ఆర్ ఆ లో పాయింట్స్ 15th మార్చ్ పాయింట్స్ అనేవి ఒక బెటర్ ఎంట్రీ పాయింట్స్ గా అయితే అవుతాయి. ఇది కేవలం స్ట్రెస్ టెస్ట్ కారణంగానే మార్కెట్ ఫాలో అంటే, ఇది అజంప్షన్ నెంబర్ 1. ఒకవేళ మార్కెట్ స్ట్రక్చరల్ గా డౌన్ అవుతుంటే, ఫర్దర్ గా కూడా మార్కెట్ అలా డౌన్ సైడ్ అవుతూ బేర్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంటే, దెన్ ఇంకా మనం లోయర్ లెవెల్స్ ని చూసే ప్రాబబిలిటీ ఉంది. అది ఎంత వరకు వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది, ఆ లాజిక్స్ కూడా మనకు తెలియదు. బట్ పడుతున్న మార్కెట్ లో మనం ఏదో ఒక పాయింట్ లో ఎంట్రీ తీసుకోవాలని ప్రయత్నిస్తాం కాబట్టి, ఫస్ట్ ఎంట్రీ పాయింట్ గా లెట్స్ సే నా దగ్గర ఒక 100 రూపీస్ ఉంటే, దాంట్లో 25 రూపీస్ ని 15th మార్చ్ ఆర్ 14th మార్చ్ ఎండింగ్ పాయింట్ లో నేను మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పరంగా నేను అట్రాక్టివ్ గా చూస్తున్న స్టాక్స్ లో అయితే పెడతాను. ఎస్, రీసెంట్ డేస్ లో రిపీటెడ్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ తో జాగ్రత్తగా ఉండాలి. మొమెంటమ్స్ లో అయింది, బెట్టింగ్ యాప్ రిలేటెడ్ గాను ఇంపాక్ట్ కుదిరింది. ఆర్బీఐ వాళ్ళు, సెబీ వాళ్ళు, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా వస్తున్న ఇన్ఫ్లోస్ ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇది జాగ్రత్త పడాల్సిన సమయం, లార్జ్ క్యాప్స్ లో షిఫ్ట్ అవ్వాలని చెప్తున్నదే. నేను ఆపర్చునిటీగా కూడా కొన్ని స్టాక్స్ ని చూస్తూ వచ్చుంటాను కదా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో. ఈ ఫాల్ తో అవి చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నాయి కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ నేను వాటిలో ఎంట్రీ పాయింట్ తీసుకోవాలంటే ఏదో ఒక లెవెల్స్ లో ఎంటర్ అవ్వాలి కదా. నేను అది 14th మార్చ్ ఎండింగ్ అండ్ 15th మార్చ్ పాయింట్ కి 100 రూపీస్ నేను వాటిలో పెట్టాలనుకుంటే 25 రూపీస్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. మిగిలిన 75 రూపీస్ నిజంగానే
అనేది స్ట్రెస్ టెస్ట్ అయితే ఇక్కడ నుంచి మార్కెట్ కొంతవరకు పెరిగి కూడా కన్సాలిడేట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ కన్సాలిడేషన్ లో నెక్స్ట్ కమింగ్ రిజల్ట్స్ లో ఆ కంపెనీస్ ఒక పర్ఫార్మెన్స్ ని బట్టి ఆన్ క్వార్టర్లీ బేసిస్ వాళ్ళ రిజల్ట్స్ బేస్డ్ గానే వెళ్తాను. బట్ ఆ ఎంట్రీ పాయింట్ 14th ఆర్ 15th మార్కెట్ లో వస్తున్న డిప్, బికాస్ ఆ తర్వాత స్ట్రెస్ టెస్ట్ ఇంపాక్ట్ మార్కెట్ మీద ఉంటుందన్న లాజిక్ అయితే ఉండదు కాబట్టి. అండ్ మీరు ఈ మధ్య కాలంలో ఏమైనా స్టాక్స్ ని స్టడీ చేస్తూ మార్కెట్ పతనం అవుతుంటే ఆర్ మీ పర్టికులర్ స్టాక్స్ ని ట్రాక్ చేస్తున్న స్టాక్స్ ఇంకొక 10-20% పడుతూ ఉంటే వేటిని యాడ్ చేసుకుందాం అని క్వాలిటీ స్టాక్స్ ని ట్రాక్ చేస్తున్నారు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్, ఇది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ ఇతరులు కూడా అదే స్టాక్స్ ని ట్రాక్ చేస్తుంటే వాళ్ళకి కూడా కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అండ్ ప్రాపర్ హెల్తీ డిస్కషన్స్ కూడా స్టాక్స్ పరంగా ఫర్దర్ గా మన కమ్యూనిటీలో జరుగుతాయి. కాబట్టి మీరు ట్రాక్ చేస్తున్న గుడ్ ఫండమెంటల్ స్టాక్స్ ఆర్ థీమ్ బేస్డ్ స్టాక్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఇది ఇంపార్టెంట్ గా చెప్పాలి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి. నిన్నటి వీడియోలో నేను స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి నెగిటివ్ గా మాట్లాడేసరికి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో మేము ఎస్ఐపిస్ చేస్తున్నాం, అది ఆపేయమంటారా? ఇప్పుడు ప్రెసెంట్ చేస్తున్న ఎస్ఐపిస్ ని వెంటనే ఆపాలా? దాన్ని లార్జ్ క్యాప్స్ లోకి వేయడం కానీ ఆర్ వేరే వాటిలోకి ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లైక్ బాండ్స్, లైక్ గిల్ట్ ఫండ్స్ గురించి కూడా చెప్పాను రీసెంట్ టైమ్స్ లో. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కంటే బెటర్ గా మీకు ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో రిటర్న్స్ ని ప్రొవైడ్ చేయొచ్చు అని వాటిలోకి వేయమంటారా డబ్బులు అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఎస్ఐపికి ఉంటున్న యూనిక్ మెంటాలిటీ ఏంటంటే దాన్ని ఎప్పుడు మీరు ఏ ఫండ్స్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో దాన్ని ఎప్పుడు మీరు మార్కెట్ వోల్టాలిటీ ఆధారంగా మార్చకూడదు. మీరు స్మాల్ క్యాప్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది ఏ కార్ కొనాలనో లేకపోతే 2-3 సంవత్సరాల్లో కావాల్సిన డబ్బుల కోసమో కాదు కదా. మోస్ట్ ప్రాబబుల్లీ మీరు ఏదో ఒక వీడియో చూసి మీరు రిటైర్మెంట్ గోల్ కోసమో, పిల్లల చదువు కోసమో, లేకపోతే ఇంకా ఫర్దర్ గోల్స్ కోసం 10-15-20 ఇయర్స్ గోల్స్ కోసమే కదా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. దెన్ ఈ ఫాల్ డెఫినెట్లీ ఒక ఇంపార్టెంట్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ ఎస్ఐపిని డబల్ చేయాల్సిన టైం మార్కెట్ 5%, 10% కరెక్ట్ అవుతుంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్, దెన్ ఎస్ఐపిని డబల్ చేస్తూ కొంటున్నప్పుడే మీకు లోయర్ వాల్యూలో ఎన్ఏవిలో మీకు యూనిట్స్ ఇంకా ఎక్కువగా దొరుకుతుంటాయి సేమ్ మనీకి. సో మార్కెట్ పెరుగుతున్నప్పుడు నార్మల్ ఎస్ఐపి 5% 10% ఫాలో అవుతున్నప్పుడు డబల్ మనీ ఎస్ఐపిని మీరు స్మాల్ క్యాప్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నప్పుడు ఫర్ ద లాంగ్ టర్మ్, నేను నెక్స్ట్ 6 months 1 year గురించి ఏం మాట్లాడలేదు, ఫర్ ద లాంగ్ టర్మ్ మీరు అనుకున్న దానికంటే బెటర్ రిటర్న్స్ ని మీరు ఈ స్పేస్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు. సరే, మరి నేను డబల్ ఎస్ఐపి చేస్తాను, నెక్స్ట్ మంత్ ఇంకా పడచ్చు కదా స్మాల్ క్యాప్స్, పడచ్చేమో, నేను అదే చెప్తున్నాను. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ షార్ట్ టర్మ్ కోసం కాదు. మీరు ఒకవేళ కొత్తగా మార్కెట్ లో కూర్చుంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ వోలటైలిటీని బ్యాలెన్స్ చేస్తాయి, కానీ షార్ట్ టర్మ్ లో మీకు 30-40% లాస్ ని చూపిస్తాయి, 50-100% గెయిన్ ని చూపిస్తాయి, మిమ్మల్ని నవ్విస్తాయి, ఏడిపిస్తాయి. రెండు స్మాల్ క్యాప్స్ చేయగలవు, మిడ్ క్యాప్స్ చేయగలవు. బట్ లార్జ్ క్యాప్స్ అలా కాదు. టూ మచ్ ఎక్సైట్ చేయవు, టూ మచ్ డిసప్పాయింట్ చేయవు. కాబట్టి షార్ట్ టర్మ్ కోసం ఎంటర్ అవుతున్న వాళ్ళకి ఎగ్జిట్ కూడా తెలియాలి. మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ రిలేటెడ్ గా వర్క్ చేయండి. అండ్ నిన్నటి వీడియోలో కూడా పోర్ట్ఫోలియో స్టాక్స్ నే మెన్షన్ చేస్తూ చెప్పాను అండ్ మళ్ళీ ఇప్పటికీ చెప్తున్నాను, షార్ట్ టర్మ్ కోసం మీరు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ని ఎప్పటికీ సెలెక్ట్ చేసుకోకూడదు. సో క్లియర్ కదా? ఇప్పటి వరకు నేను చెప్పాలనుకుంటున్న పాయింట్స్ ఇంకొకసారి స్మాల్ గా రివైజ్ చేస్తాను. ఇప్పటి వరకు ఏదైతే ఫాల్ మనకి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో కనిపిస్తుందో అది ఇన్ కేస్ స్ట్రెస్ టెస్ట్ కారణంగానే అయితే ఇక్కడ నుంచి 5-6 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాయి స్ట్రెస్ టెస్ట్ గురించి. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ లో దీని గురించి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా ప్రధానంగా వినిపిస్తుంది. కాబట్టి దీనికోసమే మార్కెట్ ఫాలో అవుతుంటే 15వ తేదీ కదా మొత్తం మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా వాళ్ళ స్ట్రెస్ టెస్ట్లు అయితే నిర్వహిస్తాయి. దాని తర్వాత ఏం వాళ్ళు చూపించుకోవడానికి డేటా ఉండదు. ఈ లోపు వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళ రిజల్ట్స్ ని ఇంపాక్ట్ చేసే స్టాక్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ ప్రయత్నిస్తాయి. కాబట్టి 14th కే మోస్ట్లీ ఈ ఫాల్ అనేది ఆగాలి. దీని కారణంగానే అయితే అంటే రేపటికే మార్కెట్ లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఇంతటి ఫాల్ రేపటికే ఆగాలి. ఎంత ఫాల్ అవుతుందో రేపే ఫాలో అవ్వాలి. మోస్ట్లీ ఎండ్ ఆఫ్ ద డే కి బాటమ్ అవుట్ అవ్వాలి. లేదంటే వర్స్ట్ కేస్ 15th March కే అయిపోవాలి, ఆగాలి మార్కెట్ అక్కడ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఉంటున్న ఫాల్. కాబట్టి ఫస్ట్ ఎంట్రీ పాయింట్ గా రేపు ఆర్ ఎల్లుండి వస్తున్న ఫాల్ ని మనం తీసుకోవచ్చు. బట్ దాని తర్వాత కూడా మార్కెట్ ఫాలో అవుతుంది అంటే 15th March తర్వాత కూడా 4%, 5% స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ ఫాలో అవుతుందంటే మాత్రం దాని అది స్ట్రెస్ టెస్ట్ ఒకటే కాదు కారణం, మార్కెట్ లో ఉంటున్న సీరియస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. బట్ నాకైతే ఒక మంచి ఈవెంట్ దొరికింది కాబట్టి సెబీ వాళ్ళు రిపీటెడ్ గా నెగిటివ్ గా మాట్లాడారు అండ్ స్ట్రెస్ టెస్ట్ అనేది కూడా జరగబోతుంది. ఈ రెండు కూడా March 15 వరకు మనకు ఒక బిగ్ బేరిష్ ఆపర్చునిటీని మార్కెట్ లో క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి అదొక గుడ్ ఎంట్రీ పాయింట్ గా అయితే నేను చూస్తున్నాను. ఇది ఫస్ట్ నేను మీకు చెప్పాను. తర్వాత ఎస్ఐపిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు గోల్ బేస్డ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మార్కెట్ వోల్టాలిటీని మైండ్ లో పెట్టుకొని ఎప్పుడు మార్చొద్దు. అది యాక్చువల్లీ మంచి పద్ధతే కాదు. పెరుగుతున్నప్పుడు మరింత ఉత్సాహంతో ఇన్వెస్ట్మెంట్ చేయడం, పడిపోతున్నప్పుడు భయంతో వెనక్కి రావడం, ఆ ఎస్ఐపిని ఆపడం ఎటువంటి బెనిఫిట్స్ ని మనకి ప్రొవైడ్ చేయడు. మన లాంగ్ టర్మ్ కి చూసి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు పడుతున్నప్పుడే ఇంకా యాక్టివ్ గా ఉండాలి, పెరుగుతున్నప్పుడు కామ్ గా ఉన్న
తప్పలేదు, బట్ పడుతున్నప్పుడు 5-10% మార్కెట్ లో కరెక్షన్స్ మనకి ఎప్పుడు ఒక ఆపర్చునిటీ లా కనిపిస్తున్నప్పుడే ఎస్ఐపిలో డబల్ ఎస్ఐపి చేయడం ఆర్ మాక్సిమం మన దగ్గర ఉంటున్న దాన్ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి ఇంకొక 5% కి నేను యాడ్ చేసుకుంటూ పోతాను అనుకున్నా మీకు బెటర్ యావరేజింగ్ ప్రైస్ మీ ఎన్ఏవి పరంగా దొరుకుతుంది. ఎస్ఐపిస్ ని ఆపే ప్రయత్నం అయితే చేయకండి. మీ గోల్ బేస్డ్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఏదైతే మైండ్ లో పెట్టుకుంటారు ఇన్ని కోట్లు రావాలి నాకు ఈ పాయింట్ ఆఫ్ టైం కని దానికి ఈ మార్కెట్ వోలటాలిటీ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయకూడదు. ఓకే, ఐ థింక్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా డేటా కవర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ట్రేడర్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. అసలు మార్కెట్ ఎందుకు పడింది అండ్ ఎంతవరకు పడచ్చు అండ్ ఏ పాయింట్స్ లో మనం మార్కెట్ ని ఎలా అర్థం చేసుకోవాలి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ ఎందుకు పడింది? అదేంటి మీరే చెప్పారు కదా యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది, అది మార్కెట్ ని వన్ డైరెక్షనల్ గా మూవ్ చేయొచ్చు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అండ్ నిన్న మీరు పెట్టిన డేటా ప్రకారం కోర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాను మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువే వచ్చింది. హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాను మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువే వచ్చింది. మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగానే ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది కదా. ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా అనుకున్నట్లే ఉంది, యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చింది. కాబట్టి మార్కెట్స్ అందుకే ఇవాళంతా భారీగా పతనమయ్యాయని మనం అనుకుంటే మనం రాంగ్ గా థింక్ చేస్తున్నట్టు. ఎందుకు? నిన్న ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిన తర్వాతే, యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిన తర్వాతే S&P 500 ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది యుఎస్ మార్కెట్. మరి నిజంగా అంత వర్స్ట్ డేటా మార్కెట్ ని భయపెట్టేలా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఉంటే యుఎస్ మార్కెట్స్ పతనం అవ్వాలి కదా. మరి అవెందుకు రికార్డ్ హైలో క్లోజ్ అయ్యాయి? ఎన్విడియా స్టాక్ రీసెంట్ గా 10% ఫాల్ అయిన స్టాక్, అది కూడా పాజిటివ్ లో వెళ్ళి పెరిగింది స్టాక్ కూడా. చాలా జరగకూడదు. యుఎస్ బాండ్ డీల్స్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, డాలర్ ఇండెక్స్ అండ్ ఎంటైర్ యుఎస్ ఎన్విరాన్మెంట్ ఎటువంటి చేంజ్ కి గురి కాలేదు ఆఫ్టర్ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా. అది యాక్చువల్లీ నెగటివ్ డేటానే, బట్ యుఎస్ మార్కెట్స్ రియాక్ట్ అవ్వలేదు. ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా రియాక్ట్ అవ్వలేదు. అండ్ ఇవాళ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఎస్టర్డే క్లోజింగ్ తో చూస్తే నిఫ్టీ 100 పాయింట్స్ అబోవ్ వెళ్ళి అక్కడి నుంచి పడింది. మీరు ఇవాళ చూసారో లేదో, ఇవాళ మార్కెట్ వెళ్ళింది నిన్నటి క్లోజింగ్ తో గ్యాప్ అప్. ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, ప్రీవియస్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ ఇది రెసిస్టెన్స్ గా యాక్ట్ అయింది. ఆ ఎగ్జాక్ట్ లెవెల్ నుంచి కాన్స్టెంట్ గా మార్కెట్ స్లైడ్ అయింది. నిజంగా యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటానే కారణం అయితే ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ అయి ఉండాలి. అలా సినారియో కనిపించలేదు. సో ఇది ఎలా ఉందంటే ఒక స్ట్రక్చర్డ్ సెల్లింగ్ చూసారా, వస్తూ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర బౌన్స్ అవడం అండ్ మళ్ళీ అగైన్ ఫాలో అవుతూ ఇంపార్టెంట్ లెవెల్స్, మళ్ళీ అగైన్ ఫాలో అవుతూ ఇంపార్టెంట్ లెవెల్స్. ఇది ఒక స్ట్రక్చర్డ్ సెల్లింగ్ ఇవాళ మార్కెట్ లో నమోదైంది. కాబట్టి ఇది ప్యూర్లీ ప్లాన్డ్ సెల్లింగ్ అనే మనం చూడాలి. కానీ గ్లోబల్ మార్కెట్స్ కారణంగా మన మార్కెట్స్ పడ్డాయని అనుకోకూడదు. ఇక్కడ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మేబీ మ్యూచువల్ ఫండ్స్ స్ట్రెస్ టెస్ట్ ని బేస్ చేసుకుని వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్వెస్ట్మెంట్స్ ని కొంత లిక్విడేట్ చేసుకునే ప్రయత్నం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో చేస్తూ ఉండడం ఇండైరెక్ట్ గా లార్జ్ క్యాప్ స్పేస్ ని కూడా ఇంపాక్ట్ చేసింది. అండ్ గుర్తించాలి మీరు, ఇది బ్యాంక్ నిఫ్టీ కేవలం 0.6% పడింది. ఎన్నోసార్లు మనం 0.6% బ్యాంక్ నిఫ్టీలో చూస్తూ ఉంటాం, బట్ నిఫ్టీ దగ్గరకు వచ్చేసరికి రీసెంట్ టైమ్స్ లో బాగా ర్యాలీ అయిపోయిన స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ స్టాక్స్ అన్ని స్ట్రాంగ్ గా డ్రాక్ చేస్తూ ఉండడం, దానికి తోడు రిలయన్స్, అదాని స్టాక్స్ ఇవన్నీ కంబైన్ అయ్యేసరికి నిఫ్టీలో కనిపించిన ఫాల్ మనకి ఓవర్ గా ఉంటదే. కానీ ఈ పిఎస్యూ స్టాక్స్ అన్ని ఒక పక్కకు వచ్చి లాగాయి మార్కెట్ ని, పర్టికులర్ గా నిఫ్టీని, ఇంక్లూడింగ్ విత్ రిలయన్స్ ఇండస్ట్రీస్. వెరస్ బ్యాంకింగ్ స్పేస్ లో అలా లేదు. హెచ్డిఎఫ్సి, కోటాక్ మహీంద్రా బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్ గా ఉన్నాయి అండ్ పిఎస్యూస్ అన్ని లాగే అనుకున్నాం మార్కెట్ ని డౌన్ సైడ్. అందులో ఎస్బీఐ కూడా బ్యాంక్ నిఫ్టీని డౌన్ సైడ్ కి డ్రాగ్ చేసింది. సో ఓవరాల్ నెట్ టు నెట్ లార్జ్ క్యాప్ స్పేస్ మీద ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే అపార్ట్ ఫ్రమ్ పిఎస్యూ అండ్ అదాని స్టాక్ అంత బిగ్ పోర్షన్ లో లేదు, పర్టికులర్ గా ఫైనాన్షియల్ స్పేస్ మీద అయితే లేదు. సరే, ఇక మార్కెట్ ని ఎలా మనం గమనించాలి అంటే ఇక్కడ నుంచి యాజ్ ఎ ట్రేడర్ గా మనం ఎలా అర్థం చేసుకోవాలి మార్కెట్ ని? బేరిషా, బులిష్ అంటే బులిష్ అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ కాదు. 2250 బిలో మార్కెట్ వెళ్తే మార్కెట్ లో ఉంటున్న బులిష్ వ్యూ ని పక్కన పెడతాననే చెప్పాను, బట్ అలానే బేరిష్ వ్యూ ని ఇమీడియట్ గా తీసుకోకండి. ఒకవేళ ఇది స్ట్రెస్ టెస్ట్ కారణంగానే ఎన్విరాన్మెంట్ అంతా మెయింటైన్ అయితే మార్చ్ 15 మనకి ఎంటైర్ ఎన్విరాన్మెంట్ కూల్ ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ అదే కారణం అయితే ప్రధాన కారణం. సో ముందైతే అది చెక్ చేసుకుందాం, అదేనా కాదా ఒక కన్ఫర్మేషన్ ని తీసుకుందాం. సో ఇక్కడ లెవెల్ బేస్డ్ గా మాట్లాడుకోవడానికి లాజిక్స్ ఉన్నాయి ఇప్పుడు, బట్ నేనేమనుకుంటున్నాను 15th మార్చ్ ఒక అన్సర్టనిటీ అనేది ఎండ్ అవుతుంది. కాబట్టి దాని తర్వాత మనం ప్లాన్ చేద్దాం. 1-2 డేస్ మార్కెట్ లో ఇలా ఉంటున్న ఈ అన్సర్టనిటీని అలా వదిలేద్దాం. మోస్ట్లీ ఎంట్రీస్ ఈ 2 రోజులు ఆపడం బెటర్ అనేది నా ఒపీనియన్. 14th and 15th మార్చ్ వదిలేయండి. మండే నుంచి మనం మార్కెట్ లో ఉంటున్న డేటాని బట్టి అనాలిసిస్ చేసుకొని డెసిషన్స్ ని తీసుకుందాం. ఈ లోపు మార్కెట్ ఎటు వెళ్తున్నా, పైకి వెళ్తున్నా, కిందకి వెళ్తున్నా వాచ్ చేద్దాం. లేదు మనం ఏదో ఒకటి చేయాలనే ఒక యుఫోరియా లోపల ఉంటే పేపర్ ట్రేడ్ చేద్దాం. మనం అనుకుంటున్నది లైక్ పెరుగుతుందనా, పడుతుందనా, జస్ట్ ఏదో ఒక వ్యూతో, ఒక అజంప్షన్ తో మీకున్న లాజిక్స్ ఏదో ఒకటి పెట్టి పేపర్ ట్రేడ్ చేయండి. కానీ ఈ 2 రోజులు మార్కెట్ లో వ్యూస్ తీసుకుందామని ప్రయత్నించద్దు. బికాస్ 950, 850, 750 ఈ 3 ఇంపార్టెంట్ సపోర్ట్స్ ప్రీవియస్ గా చెప్పాను. సో 100 పాయింట్ల దగ్గర పొజిషనల్ గా మనకి సపోర్ట్స్ ఉంటున్నప్పుడు నేను పర్సనల్ గా పొజిషనల్ గా బేరిష్ గా మార్కెట్ ని చూడలేను. అలానే బులిష్ గా చూద్దాం అంటే చాలా టైం బ్యాక్ నుంచి ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసిన 22,250 రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసిన మార్కెట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 22,540 దగ్గరికి వెళ్ళి అగైన్ 250
ని బ్రేక్ చేసేసింది, నా ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేసింది. సో బులిష్ గాను చూడలేను, బెరిష్ గా చూడలేను, బులిష్ గా చూడలేను. పొజిషనల్ గా నాకు ఎటువంటి వ్యూ కూడా ప్రెసెంట్ మార్కెట్ పరంగా లేదు. ఆన్ ఇంట్రాడే బేసిస్ ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అవుతుంటే అబౌవ్ కొంత స్టాప్ లాస్ పెట్టుకొని రిస్క్ ని చాలా లిమిటెడ్ గా ఉంచి రివార్డ్ కోసం చూస్తాను తప్పితే ఆన్ ఇంట్రాడే ఉంటున్న ట్రెండ్ బేసిస్ పొజిషనల్ గా అయితే ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో బేరిష్ గా చూడడం కూడా ఆన్ పొజిషనల్ బేసిస్ క్యారీ చేసుకుంటూ వెళ్ళడం కూడా 100 పాయింట్స్ కి ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటున్నప్పుడు నాకైతే అంత రిస్క్ రివార్డ్ పరంగా బెటర్ గా అనిపించట్లేదు. సో కాబట్టే చెప్తున్నాను, మార్చ్ 15th ఈవెంట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. తర్వాత ఉంటున్న డేటాను అనాలిసిస్ చేసి ఓవరాల్ గా మార్కెట్ ని బులిష్ గానా బేరిష్ గానా ఒక డెసిషన్ ఆర్ ఒక స్టాండ్ తీసుకుందాం. బట్ ఈ లోపు అన్నెసరీగా పొజిషనల్ వి మార్కెట్ లో క్యారీ చేసే ప్రయత్నం చేయొద్దు. 15th మార్చ్ ఎండింగ్ లోపు మనకి స్ట్రెస్ టెస్ట్ వివరాలు వస్తాయి. తర్వాత మార్కెట్ రెస్పాన్స్ ని బట్టి పొజిషనల్ ట్రేడ్స్ ని తీసుకుందాం. ఈ లోపు ఇంట్రాడే లో మీకు ఉంటున్న లెవెల్స్, ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అవుతుంటే రిస్క్ రివార్డ్ ని పక్కాగా చూసుకుంటూ మాత్రమే చేయండి. లేదంటే నా బెస్ట్ సజెషన్ ఈ 2 days మార్కెట్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఐ హోప్ మీకు ఇవాళ ఈ వీడియో చూసిన తర్వాత మార్కెట్ పైన ఒక బెటర్ వ్యూ క్రియేట్ అయిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని అండ్ మా అనాలిసిస్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు ఏ మాత్రం వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉన్నా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలోనే ఐటీసీ రిలేటెడ్ గా బిగ్ బ్లాక్ డీల్ అయితే ఇవాళ జరగబోతుంది. బట్ ఆల్రెడీ స్టాక్ 22% కరెక్ట్ అయింది అండ్ విఎస్టీ ఇండస్ట్రీస్ అండ్ గర్ఫ్రై ఫిలిప్స్ కంటే తక్కువ వాల్యుయేషన్ లో ఉంది. కాబట్టి ఈవెన్ బ్లాక్ విండోలో 17,000 crores కి సంబంధించిన ఐటీసీ వాటాని బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ వాళ్ళు బ్యాట్ వాళ్ళు సెల్ చేయడానికి ప్రయత్నిస్తున్న షార్ట్ కవరింగ్ కూడా ఉండొచ్చు అనుకున్నాం కదా. బట్ దాని కారణంగా ఐటీసీ స్టాక్ పెరగలేదు. లైక్ నిన్న షార్ట్ కవరింగ్ ఉండొచ్చు, పెరగచ్చు అని అనుకున్నాం, బట్ పెరిగింది. దానికి క్రెడిట్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇవాళ ఐటీసీ పెరిగిందానికి కారణం షార్ట్ కవరింగ్ కాదు, పాజిటివ్ న్యూసే. ఆ పాజిటివ్ న్యూస్ BAT వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళు ఐటీసీ రిలేటెడ్ గా 29% వాటాను కదా హోల్డ్ చేస్తూ వచ్చారు, 29.03 అప్రాక్సిమేట్ గా. ఆ వాటాలోంచి ప్రెసెంట్ సుమారుగా 3.5 to 4% దగ్గరగా వాటాని సెల్ చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర రిమైనింగ్ వాటా 25.5% దగ్గరగా ఉంటున్నట్టు. వాళ్ళు మార్కెట్ అవర్స్ తర్వాత ఇన్వెస్టర్స్ కి అండ్ ప్రెస్ కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఐటీసీ పరంగా 25% కంటే తక్కువకి మేము ఆ వాటాని తీసుకెళ్లమని చెప్పారు. సో 25% కంటే తక్కువకి ఐటీసీ వాటాని తీసుకెళ్లమని క్లారిఫై చేస్తూ ఉండడం ఫర్దర్ గా వీళ్ళు పెద్ద పెద్ద వాటాలు అమ్ముతారు ఐటీసీ పరంగానే ఒక ఓవర్ హ్యాంగ్ ని క్లియర్ అయితే చేసింది. మార్కెట్ లో ఎప్పుడు వాటాను అమ్మడం నెగిటివ్ కాదు, వాటాను అమ్ముతుండడం మార్కెట్ బిగ్ నెగిటివ్ గా చూడదు. బట్ ఇంకెంత అమ్ముతారు, వాళ్ళ దగ్గర ఉన్న వాటా ఇంకెప్పటికీ కంప్లీట్ అవుతుంది. ఈ లోపు ఎన్నిసార్లు అమ్ముతుంటే మార్కెట్ లో అన్సర్టనిటీ ఉంటుందని మార్కెట్ భావిస్తుంది. అలాంటిది 25% కంటే తక్కువ చేసి మేము ఐటీసీ వాటాని మేము మా పోర్ట్ఫోలియోకి తీసుకో, మాక్సిమం 25% వరకే మేము అమ్ముతా ఉన్నారు. అండ్ ఇంచుమించు 25% కి వాళ్ళ ప్రెసెంట్ ఐటీసీ హోల్డింగ్ వచ్చింది. కాబట్టి ఫర్దర్ ఓవర్ హ్యాంగ్ ఉండదని మార్కెట్ భావిస్తూ మోర్గన్ స్టాన్లే వాళ్ళు కూడా బై రేటింగ్ ఇస్తూ 490 టార్గెట్ ఇస్తూ ఉండడం. ఈవెన్ 3.5% వాటా 384 to 400 రూపీస్ ఈవెన్ 5% డిస్కౌంట్ లో పెట్టి వాళ్ళు ఆఫర్ చేస్తున్న మార్కెట్ లో మంచి డిమాండ్. అండ్ మేము ఫర్దర్ గా వాటాని అమ్మమనే BAT వాళ్ళ కామెంట్స్ స్టాక్ ని వాళ్ళ పైకి తీసుకువెళ్ళాయి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, విఎస్టీ ఇండస్ట్రీస్ అండ్ గర్ఫ్రై ఫిలిప్స్ ఈ సేమ్ పీరియడ్ లో ఈ 2024 లో కానీ ఆర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ FY24 లో కానీ కంపేర్డ్ విత్ ఐటీసీ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేశాయి. ఇలా వీళ్ళు వాటాలు అమ్ముతారు లేకపోతే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉన్న వాటా కూడా అమ్ముతారనే ఒక భయాలే ఐటీసీని డౌన్ సైడ్ కి డ్రాగ్ చేశాయి. ఫ్రమ్ 522 to 25% దగ్గరగా స్టాక్ కరెక్ట్ అయింది. BAT వాళ్ళు క్లారిఫై చేశారు. అండ్ ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వాటాని హోల్డ్ చేస్తున్న వాళ్ళు కూడా SUUTI వాళ్ళు కూడా మేము వాటాని అమ్మాలనుకోవట్లేదు ఐటీసీలోని క్లారిఫికేషన్ ఇస్తూ ఉండడం స్టాక్ పరంగా లాంగ్ టర్మ్ కి మనం పాజిటివ్ గానే చూడాలి. అండ్ నెక్స్ట్ NHAI వాళ్ళు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మార్చి 15వ తేదీ లోపు మీ దగ్గర ఒకవేళ పేటిఎం ఫాస్ట్ ట్యాగ్లు ఉంటుంటే దాని ఇతర బ్యాంకుకు సంబంధించిన ఫాస్ట్ ట్యాగ్లకి కొత్త ఫాస్ట్ ట్యాగ్లకి షిఫ్ట్ అవ్వండి అనేలా యూజర్స్ అయితే అడ్వైస్ చేస్తున్నారు. సో పేటిఎం ఫాస్ట్ ట్యాగ్లు ఉంటుంటే దాని తర్వాత పేటిఎం పేమెంట్ బ్యాంక్ పనిచేయదు కాబట్టి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈ లోపే మీరు ఇతర బ్యాంకుకు సంబంధించిన ఫాస్ట్ ట్యాగ్లకి షిఫ్ట్ అవ్వమని NHAI వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. నెక్స్ట్ RVNL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 106 crores విలువ చేసే ఆర్డర్ MP పశ్చిమ్ క్షేత్ర విద్యుత్ వితరణ్ కంపెనీ లిమిటెడ్ ఫ్రమ్ ఇండో నుంచి లభించిందని, ఇది 11 kV లైన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి లభిస్తున్న ఆర్డర్ ఫర్ సప్లై అండ్ ఇన్స్టాలేషన్ అండ్ టెస్టింగ్ పవర్ లైన్స్ రిలేటెడ్ గా లభిస్తున్న ఆర్డర్ అనేలా RVNL వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ SJVN గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి GUVNL దగ్గర నుంచి గుజరాత్ రుజా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 500 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ దాని ఒక కన్స్ట్రక్షన్ కాస్ట్ 2700 crores ఈ ఆర్డర్ వీళ్ళకి లభించిందని, లెటర్ ఆఫ్ ఇంటెంట్ లభించిందని SJVN వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. నజారా టెక్నాలజీస్ వాళ్ళు నెక్స్ట్ 24 months లో 830 crores పెడుతూ M&A స్ట్రాటజీస్ అంటే ఏంటి, మర్జర్స్ అండ్ అక్విజిషన్స్, ఇతర కంపెనీస్ సేమ్ ఫీల్డ్ లో కానీ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉంటున్న కంపెనీస్ ని కానీ అక్వైర్ చేస్తూ బిజినెస్ ని గ్రో చేసుకునే
చేసుకునే ప్రయత్నం 830 crores పెట్టి చేస్తారనేలా నజారా టెక్నాలజీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఈ 30 పాయింట్ జోన్ ఒకవేళ బ్రేక్ అయితే 21,850 అది చాలా ఇంపార్టెంట్. అది బ్రేక్ అయితే ఈ 21,800 అనేది నీడ్ లేదనిపిస్తుంది. 21,850 బ్రేక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినది 21,750. సో అదైతే గమనించండి ఇంపార్టెంట్ గా 100 పాయింట్ జోన్. ఈ 800 దగ్గరకు వస్తున్నప్పుడు కొంచెం ట్రయల్ చేసుకోండి స్టాప్ లాసెస్ ని. బట్ 850 బ్రేక్ అయితే నేను 750 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ లో. అప్ సైడ్ ఇమీడియట్ గా 2280 ని మార్కెట్ బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవ్వాలి. అండ్ అబౌవ్ 22,200 అండ్ 22,250 ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ మల్టిపుల్ టైమ్స్ ఇవాళ ట్రై చేసింది లెవెల్ బ్రేక్ చేయడానికి. ఈవెన్ ఇన్ ద స్ట్రాంగ్ వోల్టాలిటీ కూడా అది బ్రేక్ అవ్వలేదు కాబట్టి 47,157 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ అబౌవ్ 47,441 ప్రీవియస్ గా ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్ ఇమీడియట్ గా 46,670 అండ్ బిలో 46,450 రేంజ్. యాక్చువల్లీ ఇవాళ తర్వాత అంటే ఇవాళ మార్కెట్ లో ఉంటున్నదంతా కూడా సెటిల్ అయి రేపటి రోజు మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. బట్ ఇంతలా మార్కెట్ వోల్టైల్ గా ఉంది కాబట్టి 15th మార్చ్ తర్వాత మార్కెట్ రియాక్షన్ ని చూసి మనం రేంజ్ గురించి డిస్కస్ చేద్దాం. నేను రేంజ్ ని ఇన్ని డేస్ అవాయిడ్ చేస్తుండడం ఇంత వోల్టాలిటీ నుంచి మనం ప్రొటెక్టెడ్ గా ఉంటున్నట్టే కదా. ఇలాంటి వోల్టాలిటీస్ లో రేంజ్ లో మనం ట్రేడ్స్ చేస్తే ఖచ్చితంగా లాస్ అయ్యే వాళ్ళమే కదా. సో రేంజ్ ని అవాయిడ్ చేయడం తప్పు కాదు. ఇలా వోల్టైల్ గా ఉన్నప్పుడు వెయిట్ పేషెన్స్ ఉండాలి. రేంజ్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి నిజంగా మార్కెట్ లో ఒక మంచి ఆపర్చునిటీ ఉందనుకున్నప్పుడు నేను రేంజ్ ని డిస్కస్ చేస్తాను. అంతవరకు నేను రేంజ్ ని అయితే డిస్కస్ చేయను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ ఒపీనియన్స్ డెఫినెట్ గా చేయొచ్చు. బట్ నేను పర్సనల్ గా చూస్తున్నది బిగినర్స్ అందరూ ఉంటారు కాబట్టి మార్కెట్ ఈ రేంజ్ లో ఉంటుంది అని నేను కాన్ఫిడెంట్ గా లేనంత వరకు నేను రేంజ్ అయితే ఛానల్లో మాట్లాడను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.